జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ జైలవకుశ మూవీ చేస్తున్నారనే విషయం బయటికి వచ్చినప్పటి నుంచి ఆ చిత్రంపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. తొలిసారి తారక్ 3 పాత్రల్లో మెరవనుండడం అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి తాజాగా ఒక విషయం బయటకొచ్చింది. అదేంటంటే జైలవకుశ కథను బాబీ ఎన్టీఆర్ కోసం రాయలేదట. మాస్ మహారాజా రవితేజాని దృష్టిలో ఉంచుకుని రాసినట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన పవర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయినా ఈ కథలో 3 పాత్రలు చేయటానికి రవితేజ సంకోచించారని, అందుకే ఆ కథను రవితేజ చేయనన్నారని సమాచారం. సాహసంతో కూడిన స్టోరీని విన్న వెంటనే చేస్తానని ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లుగా టాక్. నెగిటివ్ గా కూడా నటన ప్రదర్శించాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కి జైలవకుశ స్టోరీ బాగా నచ్చిందని వెంటనే అన్న కళ్యాణ్ రామ్ కి చెప్పి సినిమా పనులు మొదలు పెట్టారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరైన హీరో వద్దకే స్టోరీ చేరిందని, ఆ కథకు ఎన్టీఆర్ ఇమేజ్, నటన తోడై అభిమానులను అలరించడం తథ్యమని అందరూ అభిప్రాయపడుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.